ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యోగస్తులు తమ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. వాటి మీద మాట్లాడడానికి ఉద్యోగ సంఘ నాయకులు, ఎన్జిఓ నాయకులు ఉన్నారు. చౌడగిరి శ్రీనివాస్ సార్, ఏంటి 12 ఫామ్ ఇచ్చినా కూడా మీ ఓటు ఇక్కడే లేదు, ఎక్కడ ఉంటే అక్కడికే వేయాలంటూ కూడా కొంత ఉద్యోగస్తుల్ని పోలింగ్ ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారని సమాచారం ఉంది. ఎంతవరకు వస్తుంది? ఇది రెండో రోజు పోలింగ్ సరళి జరుగుతూ ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగస్తులకి, ఎన్నికల సిబ్బంది అందరికీ కూడా. అయితే అది మీరు చెప్పింది నిన్నటి సంగతి. అది నిన్న స్టార్టింగ్ డే కాబట్టి కొద్దిగా ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇవాళ కంపార్ట్మెంట్స్ కూడా పెంచారు. వితిన్ ది కాన్స్టిట్యున్సీలో బ్యాలెట్ ఉన్న వాళ్ళకి వేసేలాగా 5 కంపార్ట్మెంట్లు పెట్టారు. అలాగే ఏలూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అంటే ఎంపీ కాన్స్టిట్యున్సీ సంబంధించి అవుట్ సైడ్ ది కాన్స్టిట్యున్సీ అవుతుంది కాబట్టి వాటికి సపరేట్గా పెట్టారు. అలాగే ఎవరికైతే బయట జిల్లాల్లో ఉంటుందో వారికి సపరేట్గా పెట్టడం వలన ఆ ఇబ్బందులు అయితే తొలగినాయి. ఎందుకంటే అది నిన్న మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. జిల్లా ఎన్నికల అధికారి వారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఆయన ఇమ్మీడియట్గా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఆయన కూడా స్వయంగా పర్యవేక్షించి ఇక్కడ అన్నీ కూడా మార్పులు చేర్పులు చేశారు. ఈరోజు అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉద్యోగస్తులందరూ కూడా తమ పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకుంటున్నారు. మేము కూడా దాన్ని పర్యవేక్షించడానికి ఇక్కడ వచ్చాం. ఏ ఇబ్బందులు అయితే ఇక్కడ ఏం తలెత్తట్లేదు. మేము ఆర్ఓ గారితో కూడా మాట్లాడాం. అయితే ఇక్కడ వేసవి కాబట్టి మేము ఇంకా కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూలర్సు అలాగే వాటర్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండమని కూడా చెప్పాం. ఎందుకంటే చాలామంది ఉద్యోగస్తులు వస్తూ ఉంటారు వివిధ ప్లేసుల నుంచి. వాళ్ళందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేసే విధంగా చేయమని చెప్పాం. ప్రస్తుతానికైతే ఇక్కడైతే పోలింగ్ సరళి చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి మేము కూడా భావిస్తాం. ఏంటి ఎన్ని కౌంట్లు ఏర్పాటు చేశారు చూసారా? ఉద్యోగస్తులు మీరు మాట్లాడినప్పుడు ఏమైనా సమస్యలు ఏమని చెప్పారా? ఇక్కడ ఉద్యోగస్తులు అయితే సమస్యలు అయితే చెప్పాల. నిన్నైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ ఎంప్లాయీస్ ఫేస్ చేస్తూ ఉన్న జరిగింది. కొంత గందరగోళానికి నిన్న గురయ్యారు. ఈ వెంటనే జిల్లా జేఏసీ నాయకత్వం కలెక్టర్ గారు, గౌరవ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే వారు ఇమీడియట్గా వాళ్ళు కూడా తనిఖీకి వచ్చారు. నిన్న మేము ఎప్పుడైతే చెప్పామో దాని తర్వాత కలెక్టర్ గారు తనిఖీలకు వచ్చారు. నిన్న ఒకేసారి తొడతొక్కిడి ఒక కన్ఫ్యూజన్ అంటే ఎక్కడైతే వాళ్ళు పనిచేస్తున్నారో అక్కడే వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఒక పాయింట్ని సరిగ్గా వాళ్ళు విశదీకరించకపోవడం వల్ల వేరే కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తాం వల్ల నిన్న కొంత గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. కానీ ఈరోజు ఇక్కడ మేము నిన్నటికి వాళ్ళకి చాలా డిఫరెన్స్ మేము చూస్తున్నాము. ఇక్కడ ఏర్పాట్లు అయితే ఆర్ఓ గారు చాలా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కానీ అట్లాగే ఒట్లూరు అంటే దెందులూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అక్కడ కూడా విస్తృతమైన ఏర్పాట్లు ఎక్కువ చేశారు. అలాగే పోలింగ్ కంపార్ట్మెంట్లు కూడా పెంచడం జరిగింది. పోలింగ్ కంపార్ట్మెంట్లు ఎట్లాగంటే ఇక్కడ ఏలూరు స్థానికంగా ఉన్న ఓట్లుకి సంబంధించి కొన్ని కంపార్ట్మెంట్లు, అట్లాగే పొరుగు జిల్లాలో అంటే ఎక్స్చేంజ్ ద్వారా ఇతర నియోజకవర్గాల్లో ఓటు ఉండి ఏలూరులో పనిచేస్తున్న వాళ్ళకు కూడా సెపరేటు కౌంటర్స్ అన్నీ పెట్టి పోలింగ్ చాలా ప్రశాంతమైన సరళిలో చేస్తానికి ఏర్పాట్లు చేశారు. ఉద్యోగస్తులకి కొన్ని సౌకర్యాలు కల్పిస్తంలో నిన్న యంత్రాంగం విఫలమైంది. ఆ విషయం కూడా వారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఈరోజు కొన్ని పందిర్లు ఎక్స్ట్రా వేస్తాం, వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం అన్నది జరిగింది. ఇంకొంచెం ఫ్యాన్లు కూడా పెట్టడం జరిగాం. ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా పోస్టల్ బ్యాలెట్లో తన ఓటు హక్కు వినియోగించుకునే ఎంప్లాయీకి ప్రత్యేకంగా ఒక సెలవు దినం కూడా కేటాయించింది. మేము కూడా నిన్న ఇవాళ కాకుండా అవసరమైతే ఈ పోలింగు కొంత సరళని పెంచాలంటే ఇంకొక రోజు కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వమని చెప్పేసి జిల్లా జేఏసీ చైర్మన్ గారు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామన్నది జరిగింది. మరి దానికి సానుకూలంగా ఉత్తర్వులు వస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఏది ఏమైనా ఉద్యోగస్తులు నిన్నటి వరకు ఇక్కడ 40%, తర్వాత ఈరోజు దగ్గర 60% అబోవ్ పోలింగ్ అయ్యింది. దీన్ని బట్టి ఉద్యోగస్తులందరూ కూడా మెజార్టీ స్థాయిలో తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం ఉత్సాహంగా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. సరే, ఏంటి మీరు చూసిన తర్వాత ఉద్యోగస్తులు పోలింగ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అంటున్నారు. కొంతమంది 12D ఫామ్ అప్లై చేసుకున్న తర్వాత కూడా వారికి ఇక్కడ ఓటు కనపడట్లేదు అన్నారు. ఇవన్నీ ఆరో దృష్టికి తీసుకెళ్లారా? ఆయన ఏమంటున్నారు? ఇది టెక్నికల్గా జరిగిన ఇబ్బంది. ఇది గతంలో ఎక్కడైతే కనుక ఎలక్షన్ ట్రైనింగ్ ఉండేదో అక్కడ ఇవ్వడం వల్ల అక్కడ వెంటనే ఓటు ఇస్తూ ఉండేవారు. ఈసారి ఏంటంటే కనుక ఉద్యోగ సంఘాల కోరిక మేరకు కలెక్టర్ గారు ఎవరు ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ ఓటు ఇవ్వమని చెప్పేసి ఉద్యోగ సంఘాలుగా మేము అడగడం, కలెక్టర్ గారు వెంటనే అంగీకరించి 7 నియోజకవర్గాల్లో కూడా కలెక్టర్ గారు పెట్టడం జరిగింది. అది ఉద్యోగులకి పూర్తి స్థాయిలో సరైన ఇన్ఫర్మేషన్ అందకపోవడం వల్ల నిన్న వేలాది మంది ఉద్యోగులు ఒకేసారి తరలి రావడంతో ఒత్తిడి పెరిగింది. కానీ ఈ రోజున
నిన్న కొంతమంది 40% ఓటింగ్ జరిగింది, రిమైనింగ్ 60% చేయడానికి వాళ్ళ రెడీ అవుతున్నారు. ఇది చాలా సామరస్యంగా జరుగుతుంది. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే కనుక ఓటు వేసుకోలేకపోతే కనుక వాళ్ళు కనుక దృష్టిలో తీసుకొస్తే కనుక మేము గౌరవ కలెక్టర్ గారు నోటీసులు పెట్టడం జరుగుద్ది. వారు ఆల్రెడీ మాటిచ్చారు, ఇంకేమైనా ఉద్యోగులు మిగిలిపోతే కనుక ఆఖరి ఉద్యోగి ఎలక్షన్లో డ్యూటీలో ఉన్న ఆఖరి ఉద్యోగి కూడా ఓటు వేయించే బాధ్యత మాదని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. వారి చెప్పిన విధంగానే మీకు ఎవరికైనా ఇబ్బంది వస్తే కనుక చెప్తే కనుక కంపల్సరీగా మేము కలెక్టర్ గారు నోటీస్ తీసుకురావడం జరుగుద్ది. ఇది ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ ఇప్పటికే ఉద్యోగస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమ ఓటు ఇక్కడ ఉందో లేదో సరి చూసుకున్న తర్వాత వారు లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కేటాయించిన పార్లమెంట్కి సంబంధించి ఒక డబ్బా ఏర్పాటు చేశారు, అసెంబ్లీకి సంబంధించి ఒక డబ్బా ఏర్పాటు చేశారు. సో ఈ 2 డబ్బాల్లో కూడా వారు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 60% వరకు ఉద్యోగస్తులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారని అధికారులు చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పటికే తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి మరికొంతమంది ఉద్యోగస్తులు కూడా తమ పోస్టల్ బ్యాలెట్ వినియోగించడానికి సిద్ధంగా వేచి ఉంటాను కూడా మనం చూస్తున్నాం. అట్లాగే హెల్ప్ డెస్క్లు కూడా నిన్నటితో పోలిస్తే జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కొంత చొరవ చూపిన తర్వాత మొత్తం 5 హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 5 పోలింగ్ స్టేషన్లతో పాటుగా అదర్ దాన్ ఏలూరు డిస్ట్రిక్ట్ కూడా జిల్లాలకు సంబంధించి అక్కడ కూడా సపరేట్ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఉద్యోగస్తులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా ప్రత్యేకంగా తన దృష్టికి తీసుకురావాలని కూడా జిల్లా అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఇప్పటికే ఉద్యోగస్తులు తెలపడం కూడా జరిగింది. ఇదే ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ భాగీరథ్ సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.